ఇప్పుడు ఏం చేద్దామంటారు కుల్కర్ని? సార్, ఆ నలుగురిని కాపాడడానికి మనం ఏదో ఒకటి చేయాలి సార్. ఏదో ఒకటంటే? సార్, మీకు తెలుసు, రెస్క్యూ ఆపరేషన్ చేద్దాం సార్. వాట్ నాన్ సెన్స్. ఇంకొన్ని రోజుల్లో G8 సమిట్ జరగబోతుంది. పిఎంతో సహా అందరూ దానికి రెడీ అవుతున్నారు. ప్రపంచం మొత్తం ఇండియా వైపే చూస్తుంది. ఈ టైంలో కరాచీ వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ చేస్తారా? సెన్స్లెస్. మరి వాళ్ళని వదిలేద్దాం సార్. డ్యూటీలో ప్రాణాలు పోయినా, ఇండియా క్లెయిమ్ చేయకపోయినా నో అబ్జెక్షన్ అని బాండ్ రాసాకే కదా రాలో ఏజెంట్ గా జాయిన్ అయ్యేది. ఇప్పుడేంటి కొత్తగా ప్రాణాల గురించి? ఇండియా కోసం ప్రాణాలు ఇవ్వడానికి ఇప్పుడు కూడా రెడీ సార్. కానీ ఎక్కడో పాకిస్తాన్లో కూర్చొని మేము ఎవరో పేరేంటి, ఊరేంటి, ఫ్యామిలీ ఏంటి ప్రతి సింగిల్ డీటెయిల్ సంపాదించి మన వాళ్ళని కిడ్నాప్ చేశారు సార్. అన్ని డీటెయిల్స్ అక్యురేట్ గా చెప్తున్నా అంటే వాడికి ఇండియాలో ఎంత నెట్వర్క్ ఉంది, వాడికి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు ముందు మనం తెలుసుకోవాలి. దట్స్ రాస్ ఫెయిలియర్. నాట్ ఈవెన్ రా, ఇట్స్ యూ. ఫెయిలియర్ సక్సెస్ గురించి మాట్లాడలేదు సార్. నలుగురు ఏజెంట్స్ ప్రాణాల గురించి మాట్లాడుతున్నాను. లుక్ అర్జున్, నీ కవర్ బ్లో అయిపోయింది. నువ్వెవరో అందరికి తెలిసిపోయింది. సో నీకు రాకి సంబంధం లేదు. డిడ్ యు గెట్ దట్? ఇన్ఫాక్ట్ ఈ మీటింగ్ కి నేను తీసుకురావడమే పెద్ద తప్పు. సో వీ హ్యావ్ టు. సార్ ప్లీజ్ సార్, ఆ నలుగురు ఇండియా కోసం కుల్కర్ని, తనని బయటికి వెళ్ళమని మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? సార్, అది అర్జున్ సార్, నాకు గవర్నమెంట్ సపోర్ట్ అక్కర్లేదు, కరాచీలో ఉన్న ఏజెంట్ సపోర్ట్ అక్కర్లేదు. మీరు చెప్పండి సార్, ఆ నలుగురిని కాపాడమని. ఎమోషనల్ గా చెప్పడానికి ఫాదర్ నో ఫ్రెండ్ నో కాదు, రాజ్ చీఫ్ ని. ఓ సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. అప్రూవల్స్, ఆథరైజేషన్స్, పర్మిషన్స్, 100 క్యాల్కులేషన్స్ ఉన్నాయి. యు నో దాట్. సో ఆ నలుగురు ప్రాణాలకు వాల్యూ లేదంటారు, అంతేనా? ఎస్, యాజ్ పర్ రికార్డ్స్ నీకు ఆ నలుగురికి రాకీ సంబంధం లేదు. మీరెవరో రాకీ తెలియదు. రాకీ దేశమే ప్రయారిటీ. ప్రాణాలు పోయే ప్రతి వాడిని కాపాడటం కాదు. దేశం కోసం బతుకుతున్న నలుగురు ప్రాణాలు కాపాడలేనరా, దేశాన్ని ఏం కాపాడుతుంది సార్? అర్జున్, యాజ్ పర్ ది రికార్డ్స్ యు ఆర్ నాట్ మై బాస్ ఎనీమోర్. సో డోంట్ ట్రై టు స్టాప్ మీ. ఆ నలుగురు నా కొలీగ్సే కాదు, నా ఫ్యామిలీ. వాళ్ళ ధైర్యం నేను, నా ప్రాణం వాళ్ళు. నువ్వేంటి ఇక్కడ? ఇంటికి వెళ్ళేదా? మఫ్టీలో ఉన్న సెక్యూరిటీ ఏమైంది? నిన్ను ఎలా వదిలేశారు అసలు? నువ్వెవరు? ఎవరు రామకృష్ణ నువ్వు? ముందు ఇంటికెళ్ళు, నీకన్నీ తర్వాత చెప్తా. నాకు నిజం తెలిసేదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నా పేరు రామకృష్ణ కాదు. శైలు, వాళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఎవరో ఎత్తుకెళ్లారని కంప్లైంట్ ఇవ్వడానికి. నేను నీ దగ్గరకు వచ్చాను నిజం తెలుసుకోవడానికి. అర్జున్ తను నన్ను ప్రేమించినప్పుడే మొత్తం చెప్పేశారు. ముందు భయం వేసింది. నేను కలిసాక పక్కన నువ్వు ఉంటే తనకేం కాదని నమ్మకం వచ్చింది. 9వ నెల 10 days లో డెలివరీ డేట్. బిడ్డ వచ్చే టైంకి వాళ్ళ నాన్న ఉన్నాడని చెప్పాలా, పోయాడని చెప్పాలా? పిట్ట పుట్టగానే ముందు చూసేది వాళ్ళ నాన్నే. ఇది బ్యాంక్ రామకృష్ణ మాట కాదు, అర్జున్ మాట. ఇప్పుడు అర్థమైందా నేనెవరో ఏంటో? నువ్వు ప్రేమించిన బ్యాంక్ ఎంప్లాయీ రామకృష్ణ అబద్ధం, ఇది నిజం. నేను నిన్ను ఇష్టపడింది నీ పేరునో పనినో కాదు, బ్యాంక్ ఎంప్లాయీ రామకృష్ణతో కలిసి బతకాలనుకున్నాను.
ఇప్పుడు నువ్వెవరో తెలిసాక బ్రతికితే నీతోనే బ్రతకాలనుకుంటున్నాను. నా లైఫ్లో కామా ఎక్కడుందో, ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుందో నాకే తెలీదు. ఎవరి లైఫ్ ఎప్పుడు ఎండ్ అవుతుందో ఎవరికి తెలియదు అర్జున్. కానీ ఉన్నంతకాలం ఎవరితో గడిపామన్నదే ఇంపార్టెంట్. అది లైఫ్ లాంగ్ అయినా ఓకే, ఒక్క క్షణమైనా ఓకే. కనిపించినప్పుడు లవ్ చేయరా చాలు. పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. ఫ్యామిలీ అంతా పాకిస్తాన్లో ఉండిపోయారు. పోలీసులు తెలిస్తే నేను ఇల్లీగల్గా ఇండియాలో ఉంటున్నానని అరెస్ట్ చేస్తారు. 2 लाख रुपए फीस है और ऊपर का खर्चा तेरा है, समझे? मालूम है, पैसा भी लेके आया. परसों शाम तक जैसलमेर मार्केट पे आ जाओ, ट्रक वहां से निकलेगा. ठीक है, शुक्रिया सर, निकलता हूँ. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ కుల్కర్ని. ఈ టైంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని అంత క్లియర్ గా చెప్పినా ఇలా జరిగిందంటే ఇట్స్ అ బ్లండర్ ఆన్ యువర్ పార్ట్. సార్ ప్లీజ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. జరిగిన దానికి రాకీ సంబంధం లేదు. అర్జున్ ఇస్ నాట్ ఇన్ ఆర్డర్, ఈస్ థ్రోన్ అవుట్. బ్యాంక్ లో లీవ్ పెట్టలేదు. బ్యాంక్ కి రాలేదన్న ఒక్క ఇన్ఫర్మేషన్ తప్ప కరాచీకి వెళ్ళాడు అనే దానికి క్లియర్ అంటే లేదు సార్. అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? అర్జున్ ఎమోషనల్ అని మీకు తెలుసు, తన కలీగ్స్ ని రెస్క్యూ చేయాలనుకుంటున్నాడని మీకు తెలుసు. మీ రడార్ కి అర్జున్ అందట్లేదని తెలుసు. ఇంకేం కావాలి? సార్ దట్స్ వాట్ ఐ వాస్. నో, ఐ విల్ నాట్ లెట్ ఎనీవన్ టు బికమ్ అన్ ఆబ్స్టికల్ ఫర్ ఇండియా. కరాచీలో ఉన్న మన ఏజెంట్స్ కి ఆర్డర్ పంపండి. అర్జున్ కనిపిస్తే చంపేమని చెప్పండి. షూట్ అట్ సైట్. సార్ బట్ ఇస్ దట్ క్లియర్? సలాంఅలైకుం సోహెల్ భాయ్. నేను మీకు ముందే చెప్పాను, అర్జున్ని కెలకూడదు, కెలికితే చంపకుండా వదలకూడదు అని. ఆప్నే దోనో కియా. ఏమైంది? నా గెస్ కరెక్ట్ అయితే అర్జున్ ఆల్రెడీ కరాచీలోనే ఉన్నాడు. నవ్వుతున్నావా? నవ్వక? వాడు ఎగ్జాక్ట్గా నేను ప్లాన్ చేసినట్టే బిహేవ్ చేస్తున్నాడు ఆజం. వాట్? పులి ఒక చోట, జింక ఒక చోట ఉంటే వేటకి అర్థమే ఉంటుంది. పులి జింక దగ్గరకైనా వెళ్ళాలి, జింక పులి దగ్గరకైనా రావాలి. జింక పులి దగ్గరికి వచ్చింది, బతుకుతుందా చస్తుందా? వచ్చింది అర్జున్. ఇక్కడ సోహెల్, కరాచీ నాది ఆజం. ఇక్కడ అడుగడుగులో వాడికి చావు ఉంటుంది. हाँ 100 रुपये. आइए जनाब. ओके, मिलेगा? मिलेगा ना जनाब. बताइए कौन सा चाहिए? गार्डन रोज, डलिया, लिली, सिल्वर डॉलर, पिंक लोटस. ये लीजिए. शुक्रिया.